నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సమీపంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పులు ఆనాడే ముందు దృష్టితో ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టడానికి పార్లమెంటు నందు 2/3 వంతులు మెజారిటీ ఉండాలని సూచించి దేశానికి ఎంతో సేవలు చేశారని, 2013లో పార్లమెంటులో రాజ్యసభలో పాస్ అయిన మహిళా బిల్లును ఎందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించలేదని, ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంటే రానున్న స్థానిక మున్సిపాలిటీ చట్టసభల ఎన్నికల్లో 33% మహిళలకు స్థానాలు కల్పించాలని, ప్రజలను డిలిమిటేషన్ పేరుతో మోసం చేయవద్దని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పూర్తిగా ప్రజలకు తెలియపరిచేందుకు వీధి వీధి వాడ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలియజేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోధర, తలారి, బాల సుధాకర్, సంజయ్ కుమార్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం, అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం, అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ వెంటనే అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఆనాడే మహానుభావులందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ లాంటి నియంత్రణ ప్రధానమంత్రులు అవుతారు, అయితే ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తారని, రాజ్యాంగ సవరణ చేయాలంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి ఉభయ సభలని అప్పట్లోనే అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆలోచించి మెజారిటీతో పని లేదు, మెజారిటీ ఉన్నా కూడా అపోజిషన్ నుంచి కూడా 2/3 మెజారిటీ ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ చేయగలిగేటటువంటి ఆలోచన చేసిన మహానుభావులు అంబేద్కర్ గారికి ఈరోజు నిజంగా కూడా ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము మహిళా బిల్లు పెట్టామంటున్నారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, 2023 సెప్టెంబర్ 18న గెజిట్ వచ్చింది. మీరు ఆ రోజు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని పెట్టారు. దీన్ని పెడుతూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా దానికి మళ్ళీ పొడగణను చేసిన తర్వాత మేము ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పారు. పొడగణనలు చేయాల. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ దాని వెనక డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి దాన్ని జత కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి మహిళా బిల్లుని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్లో చేయడం జరిగింది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, 2023న మీరు దీనికి 454 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఒక ఎంఐఎం పార్టీలో 2 మినహా. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఓటింగే లేకుండా ఈ యొక్క బిల్లుని పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో. కాబట్టి ఈరోజు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధి మీకు లేదు. మహిళల్ని చట్టసభల్లోకి తీసుకురావాలని ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 33% స్థానిక సంస్థల్లో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా
కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీలో మహిళలు ప్రధానమంత్రులు అయ్యారు, మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు, మహిళలు రాష్ట్రపతులు అయ్యారు. కాబట్టి ఈరోజు బీజేపీ 21 రాష్ట్రాలు పరిపాలిస్తుంటే మీరు ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు పెట్టున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేవలం రాజకీయ అంశంగా రాబోయే ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని ఈ బిల్లును తీసుకొచ్చి కొత్త పొలిటికల్ డ్రామాకి తెరలేపారు తప్ప మహిళల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని మేము ఎప్పుడు చెప్తుంటాం. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో అపోజిషన్ పాత్ర పోషిస్తారు, కేంద్రంలోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతారు. చంద్రబాబు గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మొన్న అమరావతి చట్ట సవరణ బిల్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నోరు తెరవలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతికి నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకమైన దుష్ప్రచారం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క చట్టసభల్లో అనుమతి పొంది ఏదైతే గెజిట్ రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క బిల్లుని ఇమీడియట్గా క్యాస్ట్ సెన్సస్తో పని లేకుండా అమలు చేసి రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి. కాబట్టి స్పష్టంగా ఈరోజు దేశ ప్రజలకు అర్థమైంది, ఇది బీజేపీ పార్టీ యొక్క ఓటమి, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుగానే దేశ ప్రజలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని రక్షించగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈరోజు కనుక 2/3 మెజార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేసి నేనే శాశ్వత ప్రధానమంత్రిని పెట్టుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బీజేపీ అనేటటువంటి పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతానికి సంబంధించినటువంటి అంశాలను ఎత్తుకెత్తుకొని ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, 2023 బిల్, మహిళా బిల్ ఏదైతే 100% ఆమోదం పొంది గెజిట్ రూపం ఉందో దాని జనగణనతో పని లేకుండా మీరు ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.